పాలించే పార్టీలకు అనుకూలంగా వ్యవహరించాలి అధికారులు. మన దేశంలో బ్యూరోక్రసీ వ్యవస్థ కంటే రాజకీయ వ్యవస్థకే అధికారాలు ఎక్కువ. ఒక అధికారికి 62 సంవత్సరాలకు పదవీ విరమణ ఉంటే ప్రజాప్రతినిధికి మాత్రం 5 ఏళ్ల పదవీ కాలం. కానీ ఈ 5 ఏళ్లలో శాసిస్తారు ప్రజాప్రతినిధులు. వారి శాసనాలను అమలు చేసే బాధ్యత తీసుకుంటారు అధికారులు. అయితే ఎవరు అధికారంలోకి ఉంటే వారికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులది. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. ఏపీలో దౌర్భాగ్య పరిస్థితులకు కారణమైంది. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు పాలకులు చేసిన తప్పిదాలకు అధికారులు మూల్యం చెల్లించుకున్నారు. కోర్టులో చివాట్లు తిన్నారు. వసతి గృహాల్లో పిల్లలకు భోజనం పెట్టడం, ప్రతివారం విజిట్ చేయడం వంటి విచిత్ర శిక్షలను ఎదుర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం ద్వారా విపక్షాలు టార్గెట్ అయ్యాయి. ఇప్పుడు అదే విపక్షానికి అధికారం రానుందని సంకేతాలు రావడంతో సతమతమవుతున్నారు. అందుకే వారి ప్రాపకం కోసం ప్రయత్నాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు వారికి దాపురించాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమన్న సంకేతాలు వస్తోంది. టీడీపీ కూటమికి అనుకూల పవనాలు ఇస్తున్నాయి. సహజంగానే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులకు ఇది రుచించని విషయం. ఇప్పటికే టీడీపీ ఫిర్యాదులతో రాష్ట్ర డీజీపీతో పాటు చాలా మంది అధికారులపై వేటు పడింది. రకరకాల కారణాలు చెబుతూ కొందరిపై సస్పెన్షన్ వేటు పడగా మరికొందరు బదిలీపై వేటు వేశారు. అదే సమయంలో వైసీపీ పెద్దలకు అయాచితంగా సహకరించిన అధికారులు రెడ్ బుక్ లో చేర్చారు. తప్పు చేసిన ఏ అధికారిని విడిచిపెట్టే ఛాన్స్ లేదని, వారందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నామని విపక్ష నేతలు చాలాసార్లు హెచ్చరించారు. ఇప్పుడు అటువంటి అధికారులంతా భయపడుతున్నారు. వారంతా తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారు. మరోవైపు వైసీపీ బాధిత అధికారులు సైతం ఉన్నారు. టీడీపీ సానుభూతి పరులన్న కోణంలో వారిని దూరం పెట్టారు గత 5 ఏళ్లుగా. అటు వైసీపీ అనుకూల వర్గంగా పేరు పొందిన అధికారులు, ఇటు వైసీపీ బాధ్యత అధికారులు టీడీపీ, బీజేపీ, జనసేన నేతల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. వారి ద్వారా చంద్రబాబును సంప్రదించే పనిలో పడ్డారు. ఇక తమ తప్పు ఏమీ లేదని ఒకరు, గత 5 ఏళ్లుగా టీడీపీ మనుషులమని ఇబ్బంది పెట్టినట్టు మరొకరు, ఇలా అధికార గణమంతా కొత్త పాలకుల సిఫారసుల కోసం ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.